నమస్కారం ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని చేతి వృత్తుల కేంద్రాన్ని తనిఖీ నిర్వహించిన పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి. తిరుపతిలో అద్భుత శివలీల, కనుడు తెరిచిన శివలింగం. ఇటీవల కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పేర్కొన్న పూజారులు అధికంగా విచ్చేసి శివయ్య నేత్ర దర్శనం చేసుకున్న నగరంలోని ప్రజలు, భక్తులు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయ తొలగించే వ్యక్తి జగన్. నాయకుడు అనేవాడు రక్షించేవాడిలా ఉండాలి, జగన్లా చంపేవాడిలా ఉండకూడదు. మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉంది పేర్కొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై కంటి తుడుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. 6 మంది చనిపోయి 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయితే పాక్షికంగా నివేదిక ఇచ్చారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమిషన్ నివేదిక. సిబిఐ విచారణ జరపాలని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. పలమనేరు పట్టణంలోని చేతి వృత్తుల కేంద్రాలలో పలమనేరు పురపాలక సంఘం కమిషనర్ రమణారెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 17వ తేదీన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డ్వాక్రా మహిళలకు చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రారంభించాలని, అందులో భాగంగా ఈ రోజు పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి డ్వాక్రా మహిళలు వివిధ రకాలైన వస్తువులను తయారు చేశారని, వాటిని పరిశీలించి వారి నైపుణ్యాన్ని కొనియాడారు. వారు తయారు చేసిన వస్తువులను మార్కెట్లో వినియోగించేలా సలహాలను, సూచనలు తెలియజేశారు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్వాక్రా మహిళలు పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంట్రెస్టెడ్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం మన ఏప్రిల్ 17వ తేదీ మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మనం మధ్యలో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు, వాళ్ళ యొక్క శిక్షణ ఏ విధంగా ఉంది, వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉంది అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల డిజైన్స్తో వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే యూనిఫామ్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, రెడీమేడ్ డ్రెస్సులు కావచ్చు, అలా మహిళలకు వాళ్ళకు మనకు బుట్టలన్నీ కూడా వైర్ బుట్టలు ఇవన్నీ పూర్వకాలం ఒకప్పుడు చిత్ర మంచిగా ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు, ఇది కూడా చేస్తున్నాయి. ఇవి కూడా ఇప్పుడు మళ్ళా చాలామంది ఇప్పుడు గుడికి పోయినప్పుడు ఇటువంటివన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ మనకు ఉపయోగపడే విధంగా ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి వస్తువు కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు వ్యాపారపరంగా వృద్ధి చెందే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా డిజైన్స్ కావచ్చు, బుక్స్ పెట్టి డ్రాయింగ్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఆ డ్రాయింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేయాలనేది ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఐటెంకు 1 రోజు 2 రోజులు దాన్ని బట్టి బేసిక్ ఫస్ట్ రోజు ఉన్నటువంటి క్లాసు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలా, ఏ విధంగా కాజాలు కానీ గుండెలు కానీ వేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే వాటికి సంబంధించిన హుక్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలా, కాజా హుక్స్కు సంబంధించింది. అలాగే వాటికి సంబంధించిన డిజైను ఏ విధంగా థియరీ కూడా ఉంది. డ్రాయర్స్, నిక్కర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు చిన్నపిల్లలకు ఉపయోగపడేవి ఉంటాయి. జాకెట్ డిజైన్స్ కూడా దాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనర్గా జాయిన్ అయినారు. నా పేరు వచ్చి భారతి. ఇక్కడ వచ్చి 90 డేస్ కోర్స్ పెట్టినారు సార్, ట్రైనింగ్ అనేసి. దాంట్లో బేసిక్స్ మొత్తం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళవి అందరివి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్ అన్నీ నేర్పించమని చెప్పినారు. దాంతోపాటు మేము ఎక్స్ట్రా వచ్చి ఇట్లా బుట్టలు అల్లడం, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాంటివన్నీ ఎక్స్ట్రా కూడా అన్నీ నేర్పిస్తున్నాము మేము. ఇది వచ్చి 90 డేస్ వచ్చి 100 డేస్ పెంచారు. 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ప్లస్ మిషన్ అలాట్ చేస్తామని మాకు చెప్పినారు సార్. ఈ 90 డేస్లో ఆల్మోస్ట్ అందరూ 80% కంప్లీట్ చేసుకున్నారు ట్రైనింగ్. అందరూ చాలా బాగా చక్కగా నేర్చుకున్నారు. ఇంకా 10% రికార్డ్ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. గా డివైడ్ చేస్తున్నారు. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి 9 to 1 వరకు టైమింగ్, వాళ్ళు వచ్చి 70 మెంబర్స్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళు వచ్చి 1 to 5, వాళ్ళు వచ్చి 68 మెంబర్స్, టోటల్ 138 మెంబర్స్ ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుగుణంతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామని, తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్ అని మంత్రి అన్నారు.
కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తోందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తూ రోజుకు 2.5 లక్షల మందికి కడుపు నింపుతున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అందిస్తూ ప్రజల చేత మంచి ప్రభుత్వమని పేరు తెచ్చుకున్నామని, తరతరాలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తొలగించే వ్యక్తి జగన్ అని తెలిపారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే మళ్లీ జగన్ రాడు అనే భరోసా ఇవ్వమంటున్నారని అన్నారు. నాయకుడు అనేవాడు రక్షించేవాడిలా ఉండాలి కానీ జగన్లా చంపేవాడిలా ఉండకూడదన్నారు. బెట్టింగ్ మాఫియాకు శిలా విగ్రహాలు పెట్టి వాళ్లను పరామర్శించడానికి జగన్ వెళ్లాడని, మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్కి తలకాయలు అయినా మామిడికాయలైనా ఒక్కటేనని, తొక్కించుకుంటూ పోతానని అంటున్నాడని పేర్కొన్నారు. మా ప్రభుత్వం వస్తే ఎటువంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తామని పెద్దిరెడ్డి అంటున్నాడని, వైసీపీ నేతలు తమ కక్షలు పగలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారని అన్నారు. రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా గుర్తొచ్చేది అన్న ఎన్టీఆర్ అని నారా చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. హంద్రీ నివాకు చివరన ఉన్న అడవిపల్లి రిజర్వాయర్కు నీటిని తీసుకొస్తామన్నారు. నీవా బ్రాంచ్ ద్వారా కళ్యాణి డ్యాం నింపి తిరుపతికి తాగునీరు అందిస్తామన్నారు. తిరుపతి పట్టణంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించేలా కండలేరు రిజర్వాయర్ నుండి 4 టీఎంసీల నీటిని మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్కు తరలిస్తామన్నారు. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నాడని, నాడు కల్తీ మద్యం తాగి జంగారెడ్డి గూడెంలో 27 మంది చావుకు కారణమయ్యారని అన్నారు. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవని, తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, తలకాయల్ని తీసేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో, అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ, అలజడులు సృష్టిస్తూ, శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి వ్యక్తి, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు, అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. జనవరి 8న జరిగిన తొక్కిసలాటలపై కంటితుడుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని, అధికారుల బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై కంటితడుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. సంఘటన జరిగిన తర్వాత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, తొక్కిసలాట ఘటనపై ఈవో, చైర్మన్ల మధ్య అవగాహన లేదని క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలిపారు. ఆ రోజు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారని, చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చినదే, తమకు కావలసిన వారితో సాక్షులు ఇప్పించారని అన్నారు. హరినాథ్ రెడ్డి, రమణ కుమార్లను మేకల్లా బలి ఇచ్చారని, అసలు నిందితులను వదిలివేశారని అన్నారు. 6 మంది చనిపోయి 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయితే పాక్షికంగా నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందనకాన్ ఒక నివేదిక ఇచ్చారని అన్నారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారని, క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారని అన్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమిషన్ నివేదిక, సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భక్తులు అందరూ కూడా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మా పాలనలో వైకుంఠ ఏకాదశికి 10 లక్షల మందికి దర్శనం చేయించామని, 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం 10 రోజుల దర్శనం కల్పించినట్లు తెలిపారు.
ఇది నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మా మీద వేసేటువంటి ఏ విజిలెన్స్ కమిషన్లకైనా కూడా ఆయన మాటల్లోనే ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. ఆయన కోరుకున్నట్టుగా మా మీద ఏ విజిలెన్స్ ఎంక్వైరీ వేసినా ఆయన కోరుకున్నట్టే రిజల్ట్ వస్తుంది. దాని మీద ఆయన ఎవరిని నిర్ణయించినా ఎవరిని నియమించినా కూడా ఫలానా వాడిని దోషిగా చెప్పండి అంటే వారే దోషిగా అవుతారు అన్నదానికి ఇది ఒక బహిరంగ నిరూపణ. వీళ్ళ మీద ముందే చర్యలు తీసుకున్నారు, వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోకూడదు అనుకున్నారు. వాళ్లకు కావలసినటువంటి ఆఫీసర్లు వాళ్ళని ఊరుకునే తూతుగా ట్రాన్స్ఫర్లు చేసినారు. వాళ్ళని ఆ తర్వాత వీళ్ళైతేనే మనం చెప్పినట్టు వింటారు అనని ఆ మద్యం సంబంధించి మా మీద వేసినటువంటి సిట్ ఎంక్వైరీలో ఆయన్ను బాధ్యుడినిగా చేసినారు, అధికారిగా, విజిలెన్స్ అధికారిగా ఒకరిని. ఇంకొకరేమో ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా కేవలం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం జరిగింది. ఇలా ఏదైతే ఎంక్వైరీ ఉన్నదో ఈ ఎంక్వైరీ పూర్తిగా తప్పని, ఇది ప్రజల భక్తుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు తప్ప మరొక్కటి కాదని, నిజమైనటువంటి దోషులు బయటికి రావాలి, సరి అయినటువంటి నిర్ణయం వెలికి రావాలంటే దీన్ని సిబిఐకి అప్పగిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాలు బయటికి రావు. కనుక సిబిఐ ఎంక్వైరీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దారుణమైనటువంటి రిపోర్టు. ఈ దారుణమైనటువంటి రిపోర్టు మేకలను బలి తీసుకొని దోషులకు దండలు వేసింది. వాళ్ళది ఏ తప్పు లేదని క్లీన్ చిట్ ఇవ్వటము, దానికి మళ్ళా పతాక శీర్షికలతో వాళ్ళ బొమ్మలేసి మరి వీళ్ళ తప్పు ఏమీ లేదని చెప్పటము, చెప్పించే ప్రయత్నం చేయటము, ఇలాంటివన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేమే కాదు మొత్తం భక్తులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలన్నీ బయటికి వస్తాయని సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గురువారం రాత్రి అద్భుతమైన శివలీల చోటు చేసుకుంది. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్డులోని గాంధీపురం మలుపు వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రతిష్ఠింపబడిన శివలింగంలోంచి శివుడు కనులు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్డులోని గాంధీపురం మలుపు వద్ద ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రతిష్ఠింపబడిన శివలింగంలోంచి శివుడు కనులు తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ అద్భుతమైన లీల గురువారం రాత్రి 8:30 గంటలకు చోటు చేసుకుంది. ఆషాఢ మాసం అమావాస్య రోజున ఇలాంటి అద్భుతమైన లీల చోటు చేసుకోవడంతో నగరంలోని భక్తులు తండోపతండాలుగా వచ్చి శివయ్య నేత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా ట్రాఫిక్తో జామ్ అయింది. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నేత్ర దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా ఈరోజు శివయ్య నేత్ర దర్శనం కల్పించడంతో శివకేశవులకు భేదం లేదని మరొకసారి నిరూపణ అయింది. ఈ ఆలయంలో ఇటీవల కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పూజారులు తెలియజేశారు. నగరంలోని ప్రజలు భక్తులు అధికంగా విచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించారు. తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించుకున్నారు. ఈ వార్త నగరంలో దవానంలా వ్యాపించడంతో ప్రజలు శివయ్య దర్శనం చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ ను తిరుపతిలో అనుమతి రద్దు చేయాలని నిఘా నేతల స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన హీరో సూర్య రెట్రో చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారని తెలిపారు. ఈవెంట్ కార్యక్రమంలో అభిమానుల తోపులాటలను గుర్తించిన విజయ్ దేవరకొండ గిరిజనులు కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడటం దారుణమన్నారు.
వివక్షణ లేని సమాజం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవల పహల్గాం సంఘటనలో దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మురళీ నాయక్ మా జాతి బిడ్డని గర్వంగా చెప్పారు. అలాంటి గిరిజన జాతిని హేళనగా మాట్లాడిన దేవరకొండ సినిమా కింగ్డమ్ చిత్రం ఈవెంట్ను తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతలు రవీంద్ర నాయక్, శంకర నాయక్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ వేదికగా తమిళ హీరో సూర్య గారి మూవీ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండ గారు, ఆయన చాలామంది యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పెహల్గాం దాడిలో పాకిస్తాన్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు, కానీ వాళ్ళని తిట్టడంతో పాటు మన ఆదివాసీ బిడ్డలు గిరిజనులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే మినిమం 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారనేసి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గిరిజనులపై, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80 లక్షల మంది గిరిజనులపై వ్యాఖ్యలు చేశారు. వారు ఒక జాతిని కించపరిచినట్లు కాదు, ఈరోజు భారతదేశంలో రేపొద్దున భవిష్యత్తులో వేరే ఒక జాతిని కూడా కించపరుస్తారు. కావున నేషనల్ జేఏసీ కోర్టులో కూడా కేసు వేశారు. హైదరాబాదులో అతనికి ఎఫ్ఐఆర్ నమోదైంది. కావున రేపొద్దున ఆయన కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ను కూడా రద్దు చేయాలని మేము ఇక్కడ నగరపాలక సంస్థని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే సమాజంలో గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, వారి యొక్క భావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. వారు ఒక గౌరవమైన ఒక యూత్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గిరిజనులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కావున రేపు జరగబోయే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆ ఈవెంట్ను మేము అడ్డుకుంటామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు శివశంకర్ నాయక్, నేషనల్ జేఏసీ కమిటీ మెంబర్ని. నాతో పాటు హరి నాయక్ మరియు రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన సందర్భం చాలామంది గిరిజనులకు కూడా మనోభావాలు దెబ్బతీశాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనే కార్యక్రమంతో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డితో కలిసి డే విత్ తుడా కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఏపీ సీట్స్, స్వర్ణముఖి నది, శివం టు శివం రోడ్, దేవస్థానం రోడ్, మున్సిపల్ ఆఫీస్, శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. తుడా నిధులతో పట్టణాన్ని సుందరీకరణ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, సుబ్బయ్య, చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, దుర్గా ప్రసాద్, కాసారం రమేష్, కిట్టు, కన్నవరం హరిబాబు, షాకిర్ అలీ తదితరులు పాల్గొన్నారు. మీరు గడిచిన ప్రభుత్వంలో చూస్తుంటారు, గడిచిన ప్రభుత్వంలో ఒకటే ఒక ఫార్ములాతో అందరూ పనిచేశారు, దోచే అనే దాంతో. అట్లా కాకుండా ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఒక ఫార్ములాతో పనిచేయాలనుకున్నాము, అది ఒక డెవలప్మెంట్ అనే ఫార్ములాతో. సో కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువనాయకు నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారని చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నాకు ఇచ్చిన టుడా చైర్మన్ పదవిని దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి 9 కాన్స్టిట్యున్సీలు కూడా సమానంగా డెవలప్ చేసే విధంగా మొత్తం ప్లానింగ్ చేసి దాంట్లో మొట్టమొదటిగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకనే దీనికి ఒక డే విత్ టుడా చైర్మన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి దీన్ని బాగా జనాలకు తీసుకెళ్లేసి ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశాము. దీనికి డిస్కస్ చేసిన వెంటనే మన ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు ఖచ్చితంగా మనం కాళహస్తి చేద్దామని చెప్పడం, ఈరోజు ఉదయం 8 గంటల 8:30 నుంచి కూడా ఊరందూరు నుంచి స్టార్ట్ చేసి ఈరోజు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కావచ్చు, ఏర్పేట మండలం కావచ్చు, రేగుంట మండలం కావచ్చు కూడా రకరకాల విధాలుగా వర్క్స్ని డివైడ్ చేసుకొని రెవెన్యూ ప్లాంటేషన్స్ కావచ్చు, ఫుట్పాత్స్ కావచ్చు, హాస్పిటల్స్లో సంబంధించిన కొన్ని చిన్న వర్క్స్, స్కూల్స్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కాళహస్తి మున్సిపాలిటీ డ్రైన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ రేగుంట మండలంకి వచ్చి ఈరోజు రేగుంట మండలంలో
కరకంబాడి పంచాయతీలోనే ఇక్కడ ఈ మేజర్ ఓట్ బ్యాంక్, మేజర్ మాస్ ఓట్ బ్యాంక్ ఉండేటువంటి ప్రాంతం ఇది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేని పరిస్థితి. గతంలో ఈ కరకంబాడి పంచాయతీని కాస్త బాంబే అనే పిలిచేటువంటి స్థాయికి దిగజారు చేశారు దాన్ని. అంటే బాంబే అంటే సిటీకి కాదు, ఒక రౌడీజం ఉంటుంది, ఒక డ్రగ్స్ ఉంటుంది, అక్కడ పోతే అన్నీ ఒక క్రైమ్ అంతా జరిగేటువంటి ప్రాంతంగా దీన్ని మార్చేశారు. కాబట్టి దీని అట్లా కాదు, ఇది ఒక మంచి ఒక కల్చర్ డెవలప్ చేసే విధంగా కరకంబాడి ఎన్నుకొని ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ కూడా టుడా నుంచి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ డేవిడ్ టుడా చైర్మన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలు భవన నిర్మాణం అవగాహన కొరకు ఎయిర్ బైపాస్ రోడ్డులోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ ఈ నెల 26, 27వ తేదీలలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు టేప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మట్లి ప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రి కొల్లు రవీంద్ర, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ వరప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం పేద మధ్యతరగతి భవన నిర్మాణం కొరకు ఎటువంటి సామగ్రి ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ చైర్మన్ వెంకటేష్ బాబు, జనరల్ సెక్రటరీ బుసా షణ్ముగం, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్లు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బంగారయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, వెల్ఫేర్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ మేము టేప్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్, ఎక్విప్మెంట్, అదేవిధంగా టెక్నాలజీ, ఈ మూడు అవైలబిలిటీలో ఉంటాయి సార్ ఎక్స్పోలో. ఎవరైనా ఇల్లు కట్టాలి అనుకున్నా, ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకున్నా, కొత్త ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనాలనుకున్నా ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్ సార్, ఇది మంచి ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మనకి జిందాల్ వాళ్ళు మాకు స్పాన్సర్స్గా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ టేప్ ఎక్స్పోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ టేప్ ఎక్స్పో అన్నది మన స్థానిక పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో 26, 27 తారీఖులో శనివారం, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందండి. ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి, టెక్నాలజీకి, మెటీరియల్స్కి, తర్వాత లేఅవుట్స్, ప్లాట్స్, వీటికన్నిటికి సంబంధించి సుమారు 70 స్టాల్స్ పెట్టున్నామండి. ఈ స్టాల్స్ అన్నీ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇల్లు కొనాలి, కట్టాలనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈ జూలై 26, 27 తారీఖుల్లో శనివారం, ఆదివారం స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో టేప్ ఎక్స్పో జరుగుతుంది సార్. ఇందులో వివిధ కంపెనీలకు సంబంధించిన నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు, వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో సామాన్యమైన వ్యక్తుల నుండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వాళ్ళకు, అత్యంత విలాసవంతమైన ఇల్లు నిర్మించుకోవాలనే వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన వారికి అనుకూలమైన పరిజ్ఞానం అక్కడ అందుతుంది. అలాగనే వాళ్ళతో, ఆ కంపెనీ వాళ్ళతో, ఆ సాంకేతిక నిపుణులతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశంగా ఉంటుంది. ఇది సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్కు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వాళ్ళ నాలెడ్జ్ అప్డేషన్ కూడా ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ సార్. ఈ సదవకాశాన్ని తిరుపతి పుర ప్రజలు, తిరుపతి పరిసరాల వాసులు సద్వినియోగం చేసుకోగలరు. అందులోనే ఈ ఎక్స్పోకు పూర్తిగా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఇందులో ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ప్లస్ అందులో ప్రతి గంటకు లక్కీ డ్రా ఉంటుంది. లక్కీ డ్రాలో విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. తిరుపతిలో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమలలో అన్నదాన ట్రస్ట్ కార్యక్రమానికి డాక్టర్ పిసి రాయల్ జన్మదినం పురస్కరించుకుని 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అనంతరం గాంధీ రోడ్లోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో డాక్టర్ పిసి రాయల్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిసి రాయల్ హాజరయ్యారు. అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, అలాగే బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ హాజరయ్యారు. మొదటిగా కేక్ కట్ చేసి అనంతరం 1000 మంది పేద ప్రజలకు అన్నదానం వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుక సందర్భంగా అనేక కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించుకోవటం తనకు చాలా ఆనందంగా ఉందని,
కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అనేక నిరంతర కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, కళాశాలలకు డెస్కులు, గ్రామీణ ప్రాంతాలలో అనేక వైద్య శిబిరాలు నిర్వహణ చేయడం జరిగిందని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాలు చేశామని, కోవిడ్ సమయంలో అనేక మంది బాధితులకు సహాయ సహకారాలు అందించామని, రాయలసీమ జిల్లాలలో అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు నిర్వహించినట్లు తెలిపారు. కస్తూరిబా గాంధీ ట్రస్ట్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయని, ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరవుతారని, తిరుపతి జిల్లా కలెక్టర్ ద్వారా కస్తూరిబా కేంద్ర ట్రస్ట్ వేడుకలు లాంచింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈవేళ మాది 69వ బర్త్డే. 69వ బర్త్డే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఈ యొక్క మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21 సంవత్సరంకు వచ్చాము. ఇప్పుడు 20 సంవత్సరాలు చేసిన సర్వీసు ఒక్కసారి మెమరీ చేసుకుంటే, పొద్దున్నుంచి అదే మన శిల్పారాము వాకర్స్ అసోసియేషన్లో కూడా అదే చెప్పాను నేను. ఎంతో తృప్తినిస్తుంది. పేదల అన్నవారికి వాళ్ళకి అన్నదానం, అలాగే వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి కావాల్సిన సహాయం, అలాగే ఎడ్యుకేషన్ కోసం బుక్స్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా, యూనిఫామ్ కావాలన్నా, ఇంకా వాళ్ళ మ్యారేజ్ అయినా ఏవైనా మేము దగ్గర ఉండి వాళ్ళకి ఏం కావాలో చేస్తున్నాం. వస్త్రదానం అయితే ఎన్నో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. విలేజ్ ఎతికి ఇచ్చాం. కుప్పంలో చేసాం, పీలేరులో చేసాం, కాళాస్తి ఊరందూరులో ఇచ్చాం, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఇచ్చాం, ఢిల్లీలో కూడా ఇచ్చాం. అలాగే అన్ని దగ్గరలా ఏదో విధంగా పేదలకు సహాయం చేస్తున్నాం. ఆ యొక్క 20 సంవత్సరాలు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన యొక్క ముఖ్య అతిథి చాలా గౌరవనీయులు డాక్టర్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారు, కలెక్టర్ గారు ఈవేళ వచ్చి ఆ 20 సంవత్సరాల సెలబ్రేషన్ ఈవేళ అన్వీల్ చేస్తున్నారు కచ్చపి ఆడిటోరియంలో. అందరూ పెద్దలంతా కూడా వస్తున్నారు అక్కడికి. ఈరోజు ఆయన రావడం, మా యొక్క ఈ యొక్క ఎన్జిఓని రికగ్నైజ్ చేయడం అనేది చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు పట్టణంలోని చేతి వృత్తుల కేంద్రాన్ని తనిఖీ నిర్వహించిన పురపాలక సంఘ కమిషనర్ రమణారెడ్డి. తిరుపతిలో అద్భుత శివలీల, కనుడు తెరిచిన శివలింగం. ఇటీవల కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని పేర్కొన్న పూజారులు. అధికంగా విచ్చేసి శివయ్య నేత్ర దర్శనం చేసుకున్న నగరంలోని ప్రజలు, భక్తులు. తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయ తొలగించే వ్యక్తి జగన్. నాయకుడు అనేవాడు రక్షించేవాడిలా ఉండాలి, జగన్లా చంపేవాడిలా ఉండకూడదు. మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉంది, పేర్కొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై కంటి తుడుపు చర్యలకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. 6 మంది చనిపోయి 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయితే పాక్షికంగా నివేదిక ఇచ్చారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమిషన్ నివేదిక. సిబిఐ విచారణ జరపాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.